ఉందని చాలామంది నన్ను కలిశారు, నాతో మాట్లాడారు, నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. వాళ్ళందరూ ఒకటి చెప్పారు, కలిసికట్టుగా పోరాడితేనే ఆ సైకోని మనం తరిమి కొట్టచ్చు. అది చేసి చూపించాం, కలిసికట్టుగా సాధించాం. 93% కాదు రాము, 94% సీట్లు మనం గెలిచాం. ఒక పక్కన తప్పించాం. అది మనందరి కృషి. ఆ 5 సంవత్సరాల్లో ఇక్కడున్న మీ అందరి సహకారంతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేశాం. అమరావతి ఉద్యమం కానివ్వండి, దాని తర్వాత ఇప్పుడు చూపించినట్లు యుక్రెయిన్లో తెలుగులు ఉంటే వాళ్ళని తిరిగి భారతదేశానికి తీసుకొచ్చి బాధ్యత తీసుకున్నాం. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఉన్న తెలుగులకి ఎడ్యుకేషన్లో కానివ్వండి, హెల్త్ కేర్లో కానివ్వండి ఉద్యోగాలు ఉన్నాయి, మీరు ట్రైన్ చేయండి అని చెప్పి పార్టీ ఆఫీస్లో ఎంపవర్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి కార్యక్రమం